ఫేసింగ్ అంటాం. ఈ నార్త్ ఫేసింగ్ మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే కామన్ ఏరియా ఎంట్రన్స్ అనేది ఎక్కువగా వదులుకోవచ్చండి. ఓకేనా? అంటే మీకు ఏదైతే ఎంట్రన్స్ ఉందో, రోడ్ ఇది కదా, రోడ్ ఇది అనుకోండి ఎగ్జాంపుల్, మరి ఎంట్రన్స్ అవుతున్నారు కాబట్టి ఈ ఎంట్రన్స్ అనేది ఎక్కువగా ఉంచుకోవచ్చు, ల్యాండింగ్. అదేవిధంగా ఎంటర్ అయిన వెంటనే పూజ రూమ్ ఉంటుందండి. మీకు ఇలా తిప్పుతాను ఇంకా డీటెయిల్గా అర్థమవుద్ది అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూసారు కదా, ఇదనమాట పూజ గది ఉంటుంది. సో ఇంటి స్టార్టింగ్లోనే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నార్త్ ఫేసింగ్ ఇల్లన్నీ కూడా ఇదే ప్లస్. అదేవిధంగా ఎంట్రన్స్ మీకు కామన్ ఏరియా ఎక్కువ ఉండడం, పార్కింగ్కి గట్ట ఇబ్బంది ఉండదు. రోడ్ ఇక్కడ ఉంటుంది, ఇలానే మీరు కార్ పార్కింగ్ అని ఏదైనా ఎక్కువ స్థలం వదులుకున్నా సరే ఇబ్బంది ఉండదు. అంటే మీరు బ్యాక్ సైడ్ ఎక్కువ వదలాల్సిన పని ఉండదు అనమాట. ఫ్రంట్ ఏదైతే వదిలారో బ్యాక్ సైడ్ మీరు అడుగు ఉంచుకుంటారో 2 అడుగులు ఉంచుకుంటారో మీ ఇష్టం. ఫ్రంట్ ఎక్కువ వదులుకుంటే సరిపోద్ది. ఓకేనండి? సో ఇది కామన్ ఏరియా. హాల్లోనికి మీకు ఎంటర్ అయిన వెంటనే పూజ గది వస్తుంది. కిచెన్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, 2 టాయిలెట్స్ అనేవి ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు మైనస్ అనేది ఏమి ఉండదు.